ప్రేమికుల పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మదైన దేవ, ఆకాశమును మహాకాశ పడజాన దేవ, మీకు ఎంతగా వందనాలు చెల్లిస్తా ఉన్నా. దయగల మా ప్రియ పరలోక తండ్రి, నిత్యము శరీరులతో కెరీరులతో కోట్లాదులతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానములతో పొగడబడుచున్న దేవ, మీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తా ఉన్నా. ఇప్పుడు వృద్ధా దినములో మరణాన్ని జయించి తిరిగి లేచిన దినంలో ప్రభా, దయలు తండ్రి, ఓ ప్రభా, మీరే మాతో ఉండి ప్రభా, మీరే ఉచితానుసారంగా పరిచర్య జరిగించడం ప్రభా స్మరపెడతా ఉన్నా. ఆరాధన ప్రారంభిస్తూ ఉండగా పాటలో సాయం చేయండి తండ్రి, ఈ ఆత్మ నడిపి దయచేయండి ప్రభా. ఆరాధ వర్తమానంలో అట్లు బల వర్తమానంలో ప్రభా, చివరి వర్తమానంలో సాయం చేయండి దేవా. మీరు సన్నిధించండి, మీ ఆత్మలో నడిపిస్తుండండి దేవా. మీరే మహిమపొందుతున్న ప్రభాసం పెడతా ఉన్నా దేవా. మీ ఏర్పాట్లను వారు దేవా ఉద్దేశంలో తండ్రి ప్రభా సమయానికి ఇంటి వచ్చి గణపరచడానికి సాయం చేయండి. అట్లు హెబ్రోన్ దాదరి పరిచర్య దేవా, ఎరుసలేం దాదరి పరిచర్యని మహిమకరంగా ధరించడం సాయం చేయండి. ప్రపంచవ్యాప్తంగా మీ రక్తం చేత కనబడిన వారు మీ సిద్ధపరిచి ఆరేళ్ళు చేరి నేను శుద్ధిస్తూ ఉండగా గణపరుస్తూ ఉండగా భయగుడు తండ్రి, ఈ తాడపల్లి గ్రామంలో బెత్లెహేం ప్రార్థనలు చేరి హృదయమార మనసార ఆత్మతో సత్యముతో దేవా సాగిలిపడి నేను ఆరాధించడానికి ప్రభా నన్ను మన సంఘాన్ని సంపూర్ణంగా సిద్ధపరచండి. దయలు తండ్రి, నమ్మకం దేవా, ఆ యొక్క దాసు నన్ను న్యాయ ప్రభా, దయల తండ్రి మీరు రక్త ప్రోక్ష తీసుకొస్తా ఉన్నారు. అరకెలము నన్నే తొలగిడా నన్ను కడిగి నన్ను శుద్ధి చేయండి. దినమందరి పరిచయ కొరకై సంపూర్ణంగా సిద్ధపరుస్తున్నాం ప్రభాస్మని పెడతా ఉన్నా. దయలు తండ్రి మీకు అప్పచెప్పుకుంటూ సమస్తమును బాగా చేయాలి దేవుడు ఎందుకు హృదయపరుస్తూ ప్రభా, నమ్మకం తండ్రి వాక్యం రాయబడి వచ్చిన ప్రభా 32వ కీర్తన దేవా, నమ్మకం తండ్రి వచ్చిన 32వ కీర్తన రాయబడి వచ్చింది. నీకు ఆలోచన చెప్పేదను, నీకు నడవలసిన మార్గం బోధించని సెలవిస్తూ ఉన్నారు. ఉపదేశం చేస్తానని సెలవిచ్చారు. మీరే దినమంతటి పరిచర్లో మీరు ఉపదేశించి నడిపించండి దేవా. మీకు అప్పచెప్పుకుంటూ వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘంగా సారథి సంఘం ఇచ్చిన వాగ్దాలన్నిటి కొరకై హృదయపూర్వక స్తుతిస్తూ ఉన్నాం దేవా. మీద నమ్మకంగా ఉండి వాటిని స్వతంత్రించుకోండి, సాయం చేయండి దేవా. మీకు అప్పచెప్పుకుంటూ ఘనత మహిమా ప్రభావం మీకు ఆరంభిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య పెద్దపాటల పుస్తకంలో 163 ఇంకొక నెంబరు 161. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రక్షకుడాశ్రయించి ధన్యుడనైతిని. రక్షకుడాశ్రయించి
చెదను నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను నా బ్రతుకు కాలములో నా దేవునికి నా బ్రతుకు కాలములో నా
కార్డ్ సంఖ్య 187, ఇంకొక నెంబరు 185. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికి. ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ. మహాప్రభావము ఆయనకి యుగ యుగముల వరకు. మహాప్రభావము ఆయనకి యుగ యుగముల వరకు. మోసేను ఏర్పరచుకొని తన ప్రజలను విడిపింపా. మోసేను ఏర్పరచుకొని తన ప్రజలను విడిపింపా. చేసెనుగా ఘన కార్యములు వారి మార్గములో. చేసెనుగా ఘన కార్యములు వారి మార్గములో. రోజులను నడిపించెను వారి విసుగక తన త్రోవ. రోజులను నడిపించెను వారి విసుగక తన త్రోవ. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ. మహాప్రభావము ఆయనకి యుగ యుగముల వరకు. మహాప్రభావము ఆయనకి యుగ యుగముల వరకు. కొండపై చూపిన విధములనే మందిరమును నిలిపే. కొండపై చూపిన విధములనే మందిరమును నిలిపే. ఆవరణమునే పరచెను నిండుగా తెరవేసే. ఆవరణమునే పరచెను నిండుగా తెరవేసే. దేవుని కార్యములను మోసే సంపూర్ణము చేసే. దేవుని కార్యములను మోసే సంపూర్ణము చేసే. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ. మహాప్రభావము ఆయనకి యుగ యుగముల వరకు. మహాప్రభావము ఆయనకి యుగ యుగముల వరకు. మందిర పాని అంతయును సంపూర్ణ
యుగముల వరకు నావల్లియును నీవే కదా అమరుడు దేవా నావల్లియును నీవే కదా అమరుడవగు దేవా నీవలియు నాకించితివి నీకు పరుబాటి నీవలియు నాకించితివి నీకు పరుబాటి మహిమా పరచును ఎల్లప్పుడు ఇహ పరములయందు మహిమా పరచును ఎల్లప్పుడు ఇహ పరములయందు యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు పరిశుద్ధ జనమా పాడెదము క్రీస్తు ప్రభుని బాటి పరిశుద్ధ జనమా పాడెదము క్రీస్తు ప్రభుని బాటి పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచు ఇలలో పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచు ఇలలో నిరతము మహిమా స్తుతి ఘనత చెల్లించెదమిప్పుడు నిరతము మహిమా స్తుతి ఘనత చెల్లించెదమిప్పుడు యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. పాట సంఖ్య 198, పాత పాటల పుస్తకంలో 196. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయం మార్చు. నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములో నేనుండా అంధకారములో నేనుండా వెలగే నన్ను రక్షించితివి వెలగే
కల్వరి సిలువలో నా శ్రమలను పొంది నన్ను విడిపించితివి. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి వేరైతే లోకమును నీ స్వరమును విని నేను చేరా. వేరైతే లోకమును నీ స్వరమును విని నేను చేరా. సర్వమునే కోల్పోయినను సర్వమునే కోల్పోయినను నీ స్వరమే నా శ్వాసమయ. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. ఎన్నాళ్ళు బ్రతికిననేమి నీకై జీవించెదా ప్రభువా. ఎన్నాళ్ళు బ్రతికిననేమి నీకై జీవించెదా ప్రభువా. బాధలు శోధనలు శ్రమలలో బాధలు శోధనలు శ్రమ
ఆరాధనకై ఒక వాక్యం చదువుకుందాం. 103వ కీర్తన 103వ కీర్తన మొదటి నుండి 6 వచనాలు మార్చి చదువుకుందాం. 103వ కీర్తన మొదటి నుండి 6 వచనాలు మార్చి చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. మా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు మారు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. నీ ప్రాణం విమోచించున్నాడు, కరుణా కటాక్షముని కిరీటం కావచ్చున్నాడు. పక్షిరాజు యనుములైన యవమును కొత్తదగినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరిచి ఉన్నాడు. యెహోవా నీ క్రియలను జరిగించు, బాధపడు వారందరికీ న్యాయం తీర్చు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల ప్రభువా, దయల తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాను. అభాగ్యుడను, ఏమాత్రం పనికి మాలినటువంటి వాడను, పనికి రానటువంటి వాడను అయినా తను ఎలాంటి స్థితిలో ఉండి నీవు నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభువా, మరి నిజంలో నిలబడే భాగ్యం మీరు నాకు అనుగ్రహించినందుకై నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. చేరవచ్చిన వారందరి బట్టి వందనాలు. అలాంటి వారు సకాలం తీసుకురండి. ఇక్కడ వచ్చిన వారి కంటే నేను అధికుడని కాదు, కానీ కేవలం దాన్ని మరి దుమ్ముదులతో సమానం అనుకుంటున్నాను. తండ్రి మాటలు ఏమైతే అవసరమో మాటల ద్వారా తండ్రి నేను ఆరాధించే భాగ్యం నాకు, మాకు, సంఘానికి, అందరి పిల్లలకి అందరికీ మీరు అనుగ్రహించమని, లేఖన భావాన్ని దీవించండి, విడిచి మాకు పంచిపెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించండి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కొన్ని మాటలు ఆరాధనకై మనం చూసుకున్నాం. అంతకుముందు ఈ పరిచర్యకై చాలామంది నాకు కావాలి సంఘాలలో కొట్లాట, నాకు చెప్పలేడు అన్న గత 2-3 వారాల నుండి చెప్తున్నాడు. అన్న ఎందుకు లేనితో నీకరిస్తూ వచ్చాను. కానీ నిన్నటి మాట నుండి దైవజన మాట ఎందుకు లెక్క చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో మరి నిశ్చితమైతే ప్రభావ మరి నిలవటకు మరి నాకు కూడా మరి సాయం చేసి ప్రార్థించినప్పుడు దేవుని మాట ప్రకారంగా మీరు నిలబడకు దేవుడు భాగ్యం అనుగ్రహించినాడు. అంతేకాకుండా మరి గత దినాల్లో చూసినప్పుడైతే మనం ఇప్పుడు ఈ దినాల్లో ఎంతో సంతోషించాల్సిన దినం. మొదటి దినాల్లో మన కనీసం కంజర వాంచేటువంటి వ్యక్తి కూడా లేరు. కంజర నేనే వాంచాలి, వాక్యం నేనే చదవాలి, తోడు చదివేది. అంతేకాకుండా ఏమైనా పరిచయం నేనే చేయాలి. ఇలాంటి స్థితిలో, దుర్భాగ్యమైన స్థితిలో ఉన్నటువంటి స్థితిలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తూ సంఘంలో అనేకుల్ని మరి తన పరిచర్యకై సంఘంలో ఏర్పరచుకుంటూ వచ్చాడు. కొంచెం వారు ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా కీబోర్డు అది దేవుని యొక్క గొప్ప మరి భాగ్యం. దేవుడు మన సంఘంలో కూడా ఒక వ్యక్తిని నిలబెట్టినాడంటే మనం ఎంతో గౌరవపడాల్సినటువంటి విషయం. ఇంకా అలాంటి వారి సంఘంలో ఇంకా వృద్ధి రావాలని, ప్రార్థన పనులు కావాలని ఎంతగానో మరి దేవునికి మనం ప్రార్థన చేసే వారం ఉండాలి. మన సంఘం కూడా నానాటి వృద్ధి పొందాలి. సంఘంలో ఇంకా వాక్యోపదేశకులు, పాటలు పాడేవారు, ముఖ్యంగా ప్రార్థన పనులు సంఘంలో దేవుడు ఎత్తించాలని భారంగా ప్రార్థన చేస్తుండాలి. ఏదైనప్పటికీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మంచిగా మనకి ఏమైతే అవసరమో అవి అనుగ్రహిస్తూ వచ్చాడు. ఏమైతే అవసరమో అవి అనుగ్రహిస్తూ అందరిని బట్టి కూడా దేవునికి మనం కృతజ్ఞులమై ఉండాలి. ముఖ్యంగా ఇప్పుడు ఆరాధనకై దావీదు కీర్తన, దావీదు రాసిన కీర్తన 3వ కీర్తన 103వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చదువుకున్నాం.
నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. ఇక్కడ దావీదు మహారాజు తన ప్రాణంతో అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగంలో ఉన్నటువంటి సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఎందుకు ఆ విధంగా ఆయన అంటున్నాడు? ఎందుకు ఆయన సన్నతించాలని తన ప్రాణంతో తన అంతరంగంలో ఉన్నటువంటి సమస్తంతో ఎందుకు చెప్తున్నాడు? ఒకసారి మనం కూడా ఆలోచించాలి. మనం కూడా ఆ విధంగా ఎందుకు అనుకోకూడదు? ఆరాధన చేయడానికి చాలామంది భయపడుతుంటారు. మరి ఇక్కడ దావీదు మహారాజు తనలో ఒక లోపం ఉంది, అయినా కానీ ధైర్యంగా నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఎందుకంటే తన లోపాన్ని దేవుడు గుర్తెరగలే. నీవు నా సొత్తు అని దావీదు మహారాజుని ఏర్పరచుకున్నాడు. మనలో కూడా అనేక లోపములు ఉండక తప్పవు. అయినా కానీ మన ప్రభుని గుర్తెరిగిన నాటి నుండి మనం ఆయనను ఆరాధించినట్టయితే దేవుడు మన ఎందుకు కూడా సంతోషించేవాడుగా ఉంటాడు. అందుకనే కింద మరి నీ సంకటములన్నిటినీ ఆయన కుదుర్చువాడు. నీ సంకటములన్నిటినీ ఆయన కుదుర్చు. ఏదైతే సంకటం ఉందో, ఏదైతే ఆయన కాని కార్యం ఉందో వాటన్నిటిని ఆయన కుదుర్చేవాడు, అంటే సమకూర్చేవాడు. కాబట్టి ఆ మాటను బట్టి మనం ఆయన ఆరాధించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక. మరి నాకేం ఉపకారం చేశాడబ్బా అని మనం అనుకునొచ్చు. కొన్నిసార్లు మీకు తెలియదేమో కానీ నాలో నేను కూడా దేవుడు ఇంకా నాకు కొంచెం కొరత ఉంచాడు అని బాధపడేవాడిగా ఉంటా. అయినప్పటికీ ఏదేమైనా నాకు ఏదైతే అవసరమో అది దేవుడు ఇచ్చాడని కొన్నిసార్లు మళ్ళీ నేను నా అంతరంగంలో మరి ఆయన దృఢపరుచుకొని మరి ఆయన జ్ఞాపకం చేసుకుని దేవుడు నాకు ఏదైతే అవసరమో అది ఇచ్చాలి అని అందుని బట్టి తను ఆరాధించేవారిగా ఉంటా. కాబట్టి మనం ఏదేమైనా కానీ నీ సంకటం ఇక్కడ ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. ఆయన చేసినటువంటి ఉపకారం అది ఏదైనా కానీ, ఏ చిన్నదైనా కానీ మరొకుండగా మనం ఆయనని ఆరాధించేవారం ఉండాలి. ఆరాధించేవారు. దావీదు మహారాజుకి చేసినటువంటి గొప్ప కార్యం ఏమిటంటే గొర్రెలతో కాపరి. ఆయన గొర్రెల కాపరి. సొలొమోను రాజు వచ్చినప్పుడు మనకందరికి తెలిసినటువంటి వాక్యమే. సొలొమోను అంటే ఆయన సౌలు వచ్చినప్పుడు, ప్రవక్త సౌలు తన ఇంటికి వచ్చినప్పుడు ఎస్ఐ తన 7 మంది కుమారులను ఇంటికి తోలుకొచ్చి పెట్టినాడు. కడసారమైనటువంటి దావీదును మాత్రం గొర్రెల దగ్గర ఉంచాడు. దేవుని ఉద్దేశం ఎవరి మీద ఉంది? ఎవరి మీదమ్మా దేవుని ఉద్దేశం చెప్పగలరా? దేవుని ఉద్దేశం దావీదు మీద ఉంది. ఒకరిని ఎస్ఐ తన దగ్గర తీసుకొచ్చినప్పుడు నేనైనా ఏర్పరచుకోలే అని మరి సమూయేలుకి దేవుడు చెప్తూ వచ్చాడు. మరి ఇంకెవరో అందరు ఉన్నారే ఎస్ఐని అడిగినాడు, ఇంకెవరు లేరా అంటే వాడు ఒక్కడున్నాడు కనపాడు, వాడు గొర్రెల దగ్గర పొలంలో ఉన్నాడు. ఎక్కడో ఏంటంటే వాడిని పిలిపించు. దేవుని యొక్క ఉద్దేశం అతని మీదనే ఉంది. కాబట్టి అలాంటి కార్యం తొలగింపబడినటువంటి ఆ యొక్క దావీదును దేవుడు తన పని కొరకే గొప్ప సాధనముగా వాడుకున్నాడు. మనం కూడా ఈ దినాల్లో తొలగింపబడిన వారమే, ఎన్నికలైన వారమే, పాల్యం ఎలపలా ఉన్నటువంటి వారమే. ఓహో అల్లా మన పేరు చెప్తేనే ఓహో వాళ్ళు అక్కడ ఉంటారు చూడు అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వారమే. కానీ లోకములో లేనటువంటి ఘనత దేవుడు మనకిచ్చాడు. లోకములో ఎవరికి లేనటువంటి ఘనత దేవుడు మనకిచ్చాడు. ఒక చిన్న మాట చెప్తాను. ఏముంది అంటే వాళ్ళకి ఐక్యత ఉంది. మనకు లేదు. మరి దేవుడు ఎంత ఘనత ఆయన తెలిసిపోయింది. వాళ్ళకి ఐక్యత ఉంది, మనకు ఐక్యత లేదు.
కాబట్టి అలాంటి స్థితిలో దేవుడు మనల్ని ఎక్కడో పడినటువంటి మనల్ని అలాంటి భాగ్యంలోకి నలుగురు చూస్తే కూడా ఓహో వీళ్ళు పర్లే, వీళ్ళు కలిసిమెలిసి ఉంటారు, వీళ్ళు ఒకరికొకరు కలిసిమెలిసి ఉంటారు అని చెప్పుకునేటువంటి సాక్ష్యం దేవుడు మనకిచ్చాడు. కాబట్టి అందుకని ఆ మాటను బట్టి ఎంపడే అక్కడ నుండి దావీదు మహారాజుని ఎంపడే పిలిపించినప్పుడు దావీదుని చిన్నవాడైన దావీదుని పిలిపిస్తే తడువు చేయకుండా వెంటనే ఆయన అభిషేకించాడు. అభిషేకించి ఇదేనంటే దేవుడు నిన్ను రాజుగా అభిషేకించి దేవుడు ఇష్టపడాడని అభిషేకించాడు. అదేవిధంగా మనం కూడా ఎన్నోసార్లు మనకు కాదు, నేను ఇంకా వెనకబడినటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఒకే మాట రచక, నీవు బాప్తిస్మం పొందు, నీవు తీర్మానం చేసుకో. అదే మన అభిషేకం. నా అభిషేకం ఏమి? ఎప్పుడు తీర్మానం చేసుకునడం, బాప్తిస్మం పొందడం, అదే మన అభిషేకం. అప్పుడే మన రాజులైన యాచక గుంపులో దేవుడు చేర్చేవాడుగా ఉంటాడు. సంఘంలో ఒక ఆధిక్యమైనటువంటి కార్యానికి, ఒక అత్యధికమైనటువంటి స్థానంలోకి తీసుకురావడానికి దేవుడు ఇష్టపడేవాడు ఉంటాడు. ఆ మాటను బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. ఇక్కడ చేసిన వారందరం కూడా మరి మన జీవితంలో ఏదో ఒక గొప్ప కార్యం ఆయన చేసి ఉంటాడు. దావీదు మహారాజు ఎందుకని అన్నాడు, మరి నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక రాజుగా చేసినాడు. అంతేకాకుండా యుద్ధంలో కాపాడాడు. అంతేకాకుండా సౌలు చేతిలో నుండి కూడా ప్రాణమును తప్పించాడు. ఎన్నోసార్లు చంపాలని సౌడు ఈట విసిరినప్పుడు గురి తప్పింది. ఇటు ఎదురుగా ఉన్నాం, ఈట విసిరి గురి తప్పడం ఏమి? ఇటు ఎదురుగా ఉన్నాం, బల్ల దగ్గర భోంచేస్తున్నాడు. చిన్న రాయేసినా తగులుతుంది. అంత పెద్ద ఈట ఇసిరి కొట్టినప్పుడు కూడా మరి ఆ బల్లెం ఆయన దేవుని యొక్క ఏర్పాటు. అక్కడ ఉరికిపోయేటువంటి జంతువును కూడా ఈటతో వేటాడి చంపేవారు. అలాంటి స్థితిలో ఎదురుగున్న వ్యక్తికి అలాంటి ఈట తగలలేదు. కారణం ఏమిటంటే దేవుడు తప్పించినాడు. మన జీవితంలో కూడా అలాంటి అలాంటి అపాయాలు ఎన్నో రాక సంభవించలేదు, కానీ వాటి అన్నిటి దేవుడు తప్పించినాడు. మరొక సంవత్సరంలో 2025లో మరొక సంవత్సరంలో మనల్ని సజీవంలో ఉంచాడు. కేవలం ఆయన ఆరాధించాలి. మనకు తెలిసినటువంటి విషయమే. ఈ గ్రామంలో ఎంతోమంది చనిపోయారు. దాదాపు లెక్క పెడితే 20-30 మంది దాకా చనిపోయినారు. దాంట్లో యవనస్తులు ఎక్కువ ఉన్నారు. యాక్సిడెంట్ ద్వారా కావచ్చు, సూసైడ్ ద్వారా కావచ్చు, ఆకస్మికమైన మరణం ద్వారా కావచ్చు. దాంట్లో మనం ఒకసారి ఆలోచిస్తే దాదాపు 20-30 మందికి పైగా చనిపోయారు. కారణం ఏమి? వారికి ఇలాంటి నిరీక్షణ లేదు. దేవుడు ఉన్నాడటువంటి నిరీక్షణ లేదు. దేవుడు నాకు కూడా నా పక్షాన కూడా ఒక ఉపకారం చేస్తానటువంటి నిరీక్షణ లేదు. మరి ఎంతోమంది కలిసి వాళ్ళకు ఉన్నారు. కానీ కారణం ఆ విధంగా దేవుడు మనల్ని అయితే ఇంకా సజీవ లెక్కలో వచ్చాడు. మనం వారికంటే మరి గొప్పవారం అని కాదు. మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నాం, ఇదే గాలి పీల్చుకుంటున్నాం, ఇదే ప్రాంతంలో ఉంటున్నాం, ఇదే గ్రామంలో నీళ్ళు తాగుతున్నాం. కానీ మనకి ఒక నిగ్రహం అలాంటిది తప్పు అనేటువంటిది ఏదో ఒక మూలకు దేవుని యొక్క ఆత్మ మనల్ని గద్దించేది కాబట్టి ఆయా కారణాలను బట్టి మనం కూడా ఒకవేళ కొన్నిసార్లు సొమ్మసిల్లిపోయేటువంటి వారమున దావీదు మహారాజు ఎన్నోసార్లు సొమ్మసిల్లాడు. ఎప్పుడు ఆయన సొమ్మసిల్లినటువంటి కారణం ఎప్పుడు? తన కుమారుడు చనిపోయినప్పుడు అన్న పానములు విడిచిపెట్టి మరి ఆయన ఎంతగానో క్షీణించి ఆయన దుఃఖకార్తుడయ్యాడు. అలాంటి స్థితిలో ఏమైపోతాడేమో అయినా అని పక్క ఉన్నటువంటి వారు, మంత్రులు, ప్రజలు అందరూ ఎంతగానో బాధపడారు. కానీ వెంటనే నీ కుమారుడు చనిపోయినాడు అంటే వార్త దావీదు విన్నప్పుడు వెంటనే లేచి ఆయన కాలు కడుక్కొని చేతులు కడుక్కొని నాకు భోజనం వడ్డించండి. కారణం ఏమి? కుమారుడు బతుకున్నప్పుడు ఈయన ఎంతగానో దుఃఖించినాడు, ఎవరు లోపలికి రానేలా, చనిపోయినాడని చెప్తేనే ఎందుకు భోజనం తెమ్మంటున్నాడంటే ఇది దేవుని యొక్క చిత్తం కాదేమో, వీడు బతుకున్నాడమో దేవుని యొక్క చిత్తం కాదేమో, కానీ ఇంతకంటే మంచి జీవులు దేవుడు నాకు ఇస్తాడు అనేటువంటి ఉద్దేశంతో దేవుడు వెంటనే లేచి దేవునికి అప్పచెప్పి, ప్రభా నీవిచ్చావు, నీవు తీసుకున్నావు కాబట్టి అని దేవునికి అప్పచెప్పి తాను వెంటనే లేచి తాను భోజనం చేసి ఉన్నాడు. కాబట్టి ఇలాంటి కారణాల ద్వారా దావీదు మహారాజు అందుకనే ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక ఆయన నీ దోషములన్నిటినీ క్షమించినటువంటి వాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఎంతో సంకటం జీవితంలో
ఆయన ఉన్నాడు. ఎంతో దుఃఖం, వేదన, సంకట పరిస్థితిలో దావీదు మహారాజు ఉన్నాడు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఆయనని ఎంతగానో మరి బలపరుచుకొచ్చాడు. అలాంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు. మన పక్షాన ఉన్నాడు. నూతన సంవత్సరంలో మరి చివరి బలవర్తమానంలో ఒక మాట విన్నాం. 1వ తారీఖు రోజు ఏ వర్తమానం విన్నాం? దైవజనుడికి నిలబడినప్పుడు ఒక వర్తమానం విన్నాం. ఎవరికైనా మర్చుకుందా? ఆయన గుంటూరు నుండి వచ్చి చెప్పినాడు. ఆయన యవనస్తుడు గుంటూరు నుండి వచ్చి చెప్పినాడు. కడప నుండి వచ్చి చెప్పినాడు. ఎవరికైనా మర్చుకుందా లాస్ట్ వర్తమానం? ఏలియా కూడా మన వంటి స్వభావం గల మనుషుడే. ఏలియా కూడా మన వంటి స్వభావం గల మనుషుడే. ఇలాంటి మాటలు కొన్ని మతికి పెట్టుకున్నాను. వాళ్ళందుకనే ఎంతగానో ఎక్కడి నుంటో వచ్చి మనం బలపడాలని, మనం సంఘం ఆత్మీయంగా వృద్ధి పొందాలని, కొన్ని మాటల ద్వారా మనం కూడా దేవునికి దగ్గర కావాలని ఇది కొన్ని మాటలు చెప్తుంటారు. ఏలియా కూడా మన వంటి స్వభావం గలవాడే. ఆయన వర్షింపకూడదని ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరం వర్షం కూడా లే అని చెప్పాడు. కాబట్టి మనం కూడా అలాంటి ఆయనకు సహాయమైనటువంటి దేవుడు మనకు కూడా తోడుగా ఉన్నాడు. కాబట్టి ఈ దినాల్లో మన అక్కర ఏదైతే ఉందో, మన అవసరత ఏదైతే ఉందో మనం కూడా ప్రార్థించేవారం కూడా. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన మొర ఆలకించి మనకు సహకరించేవాడుగా ఉంటాడు. సమాధిలో నుండి నీ ప్రాణం విమోచించుతున్నాడు, కరుణా కటాక్షంలో నీకు కిరీటంగా ఉంచుతున్నాడు. దావీదు మహారాజు సమాధిలో నుండి, నేను సమాధికి దగ్గరైనటువంటి స్థితి, నీటి ద్వారా కావచ్చు, ఆ వ్యాపారం ద్వారా కావచ్చు, ఆ యాక్సిడెంట్ స్థితిలో కావచ్చు, సమాధికి దగ్గరైనటువంటి స్థితి నేను సమాధి నుండి నీ ప్రాణంను విమోచించినాడు, కరుణా కటాక్షంలో నీకు కిరీటముగా ఉంచినాడు. ఇటు కిరీటం నీకు ఎప్పుడు అనుగ్రహించలేదా? ఇటు స్థితి నీ జీవితంలో ఎప్పుడు సంపాదించలేదా? నా జీవితంలో అయితే ఒకసారి సంపాదించింది. ఇంకా నేను నా పరిస్థితి అయిపోయింది అనుకున్నా. దేవుడు మళ్ళీ నాకు తిరిగి కోల్పోయినట్టు వైభవాన్ని తిరిగి అనుగ్రహిస్తాడు. ఆ కారణాన్ని బట్టి దేవుడు నేను ఎప్పుడు మర్చిపోకుండా కృతజ్ఞుడే జీవించాలి. నేనే కాదు, మన జీవితంలో ప్రతి ఒక్కరం కూడా అలాంటి స్థితిలో మరి మనం దేవుని మర్చిపోయే వారం కాకుండా ఆయనను ఆరాధించే వారం కూడా. 107వ కీర్తన మొదటి వచనం. 107వ కీర్తన. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముడు. యెహోవా ఎవరు? దయాళుడు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముడును. ఇప్పుడు కాదు, నిన్న కాదు, మొన్న కాదు. 2007వ సంవత్సరంలో ఉన్నటువంటి కృప ఇప్పుడు కూడా ఉంది. 2004లో ఉన్నటువంటి కృప 2005లో కూడా ఉంది. కాబట్టి యెహోవా దయాళుడు, ఆయన కృప, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముడును. నిత్యం. ఆయన ఎవరు? నిన్న నేడు నిరంతరం మారినటువంటి దేవుడు. నిన్న నేడు నిరంతరం మారినటువంటి దేవుడు. ఆ కారణాన్ని బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. లోకంలో ఎవరు ఏమనుకున్నా సరే, లోకంలో ఎవరు ఏమనుకున్నా సరే, నా ఫ్రెండ్స్ నన్ను ఎంతగానో తొలి దినాల్లో మరి ఈ విధంగా మాట్లాడినట్టున్నారు. ఎవరు ఏమనుకున్నా కానీ నేను ప్రభు కొరకు నిలబడుతూ వచ్చా. ప్రభు కొరకు నిలబడుతూ వచ్చా. ఆ విధంగా నిలబడినప్పుడు దేవుడు ఖచ్చితంగా వారినే మన వైపు మళ్ళించేవాడుగా ఉంటాడు. వారినే మన వైపు మళ్ళించేవాడుగా ఉంటాడు. కాబట్టి అందుకని ఈ కారణాన్ని బట్టి యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. కాబట్టి ఈ మాటను బట్టి మనము ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారం ఉండాలి, ఆయనను ఆరాధించేవారం ఉండాలి. ఇంకొక మాట, దావీదు కీర్తన 100 కీర్తన 5వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యమును, ఆయన సత్యము తరతరములు. ఆయన కృప, ఆయన సత్యం. ఒకటి కృప, రెండోది సత్యం. సత్యం అంటే ఏమి? వాక్యం. నీ వాక్యమే సత్యం. అందుకని ఆయన చెప్పాడు కదా, నేనే మార్గము సత్యము జీవం. కాబట్టి ఇలాంటి దేవుడు మనకి దానిలో మనకున్నాడు. మనం ఎప్పుడు కూడా ఆయనని మర్చిపోకూడదు. అందుకనే దావీదు మహారాజు అన్నాడు కదా, 103వ కీర్తన
రెండవ వచనంలో నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మనం దేనిని కూడా మర్చిపోయే వారం కూడా దేని కూడా మర్చిపోయే వారం కూడా. అప్పుడైతే దేవుడు మనల్ని గురించి సంతోషించేవాడుగా ఉంటాడు. మనల్ని గురించి దేవుడు సంతోషించేవాడుగా ఉంటాడు. మన గురించి ఆనందించేవాడుగా ఉంటాడు. మన గురించి ఆరాధించేవాడు. నేను చేసినటువంటి పనిని బట్టి నా కుమారుడు, నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడు నాకు లోబడి ఉన్నాడు, నాకు కృతజ్ఞుడై ఉన్నాడు. కాబట్టి ఎట్టి బాధలున్నా ఈయన నా సొత్తు, నేనే కాపాడాలి. మన కుమారుడు ఉన్నాడు అనుకోండి, అందరు ఇచ్చిపెట్టుతారు. ఎవరు వాళ్ళు పలానా వాళ్ళ కుమారుడు కదా, సరే వాళ్ళు ఆయన వచ్చి తీసుకుపోతారు అంటారు. మనమైతే అట్లా ఒప్పుకుంటామా? మనమైతే ఒప్పుకుంటామా? సపోజ్ మన కుమారుడు అనుకోండి కొద్దిగా తప్పినాడు, ఈ దావగాక అవతల దావపోతున్నాడు, అసలు వాళ్ళు ఆయన వచ్చి తీసుకుపోతారు అని వేరే వాళ్ళు పోతారు. కాబట్టి మనమైతే ఏంటంటే అక్కడ ఎన్ని పనులున్నా ఇడిచిపెట్టి మన కుమారుడు కానీ మన కుమార్తెను కానీ దగ్గర తెచ్చుకునేవారు. దేవుడు అదేవిధంగా మన పక్షాన మనం ఆయనకి ఎప్పుడైతే మనం మన జీవితాన్ని ఆయనకు అప్పచెప్తామో అప్పుడు ఆయన వెంటనే నా కుమారుడు నా సొత్తు, నా సొత్తు, మన ఆభరణాలు మనం ఇక్కడ పడేసుకున్న వాటి నిమిత్తమై మరి ఎత్తుకులారు. మేము కొత్తగా అక్కడ పోయినప్పుడు ఒక చిన్న మొక్కెర మా కుమార్తె పోగొట్టింది. అది నీళ్ళకి వస్తే పోగొట్టింది. ఎంత ఎత్తుకున్నామో ఎందుకంటే అది మన ఆభరణం, మన అవసరమైన ముఖ్యం ఎత్తుకున్నాము. లాస్ట్కి దేవుడు అది ఇచ్చాడు, దొరికింది. ఆ విధంగా దాన్ని బట్టి మనం సంతోషించేవారు ఉంటాం. బైబిల్లో కూడా 3 వ్యక్తులు ఎంతగానో సంతోషించేవారుగా ఉన్నారు. 3 వ్యక్తులు 3 సందర్భాలలో ఎంతగానో సంతోషించిన వారుగా ఉన్నారు. చెప్పండి ఎక్కడనో? తప్పైన కుమారుడు, తప్పైన నాణ్యము, తప్పైన గొర్రె. కాబట్టి అదేవిధంగా దేవుడు మనం తప్పుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. మనం తప్పుకోవడానికి ఆయనకి ఇష్టం. తప్పైన గొర్రెని ఏ విధంగా అయితే 99 గొర్రెలు ఇచ్చిపెట్టే ఆయనని తీసుకుని వస్తాడో అదేవిధంగా లోకంలో ఇంతమంది ఉండగా, ఈ గ్రామంలో ఇంతమంది ఉండగా మనకేందుకు రక్షణ ఇచ్చినాడు? మనకంటే ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఆయన ఆరాధించడం మనకెందుకంటే మనం ఆయనకు మన జీవితాన్ని అప్పచెప్పినందువల్ల ఆయన తన ప్రాణాన్ని దారబోసి తన ప్రాణాన్ని అడ్డంగా పెట్టి మనల్ని రక్షించినాడు. ఆయన రక్షించకపోతే మనం ఎక్కడో ఉన్నటువంటి వారు. కాబట్టి ఇంకొక వాక్యం చూసుకున్నాం. 68వ కీర్తన 20వ వచనం. 68వ కీర్తన. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ, మామూలు రక్షణ కాదు, పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. మరణం తప్పించుట ఎవరి వశమో? యెహోవా వశం. దావీదు మహారాజుని ఎవరు తప్పించినారు? అది నాన్న ఎవరు తప్పించినారు? ఎవడే తప్పించినాడు. ఈడని తప్పించినాడు, సింహం నోటి నుండి తప్పించినాడు. గొర్రెపిల్లని ఏ విధంగా అయితే చీల్చాడో, మేకపిల్లని చీల్చినట్టుగా సింహాన్ని చీల్చాడు. సింహాన్ని చీల్చినట్టు సామాన్యమా? కాబట్టి అందుకనే దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజే దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. నువ్వు నేను ఇదే వరకు సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుని యొక్క వశం. ఎంతోమంది మనం కూడా పనులు చేసుకుంటున్నాం, మనం కూడా ప్రయాణంలో వెళ్తున్నాం, మనం కూడా కంపెనీలో చేస్తున్నాం. దాదాపు పోయిన సంవత్సరంలో 2 సంవత్సరాలలో ప్రభు మహిమార్థమే చెప్తా, ఒకవేళ అలాంటి స్థితి మాకు కూడా సంభవించవచ్చు, చెప్పలేం. కానీ దేవుడు కరుణాకటాక్షం ఆయన తప్పించడం సమర్థుడు కాబట్టి ఇంతవరకు తప్పించాడు. దాదాపు 5-6 మంది మా కంపెనీలోనే హార్ట్ స్ట్రోక్ వల్ల మరణించారు. గత 22, 23, 24 సంవత్సరాలు. కాబట్టి మేము అదే పనిలో చేస్తున్నాం, మేము అదే స్థితిలోనే ఉన్నాం, మేము అక్కడే ఉన్నాం. కాబట్టి దేవుడు కాపాడుతాడు. అందుకనే దేవుడు మా పక్షంలో పూర్ణ రక్షణ కలగజేసి దేవుడై ఉన్నాడు. మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. ఒకవేళ ఆయన తప్పించకపోయినా 3 వ్యక్తులు అన్నారు కదా, రాజు దగ్గర ధీటంగా నిలబడి, రాజా ఒకవేళ ఆయన తప్పించకపోయినా సరే మేము మాత్రం ఒక్క మన స్థితి కూడా మనం కూడా మన ఆరాధన మనం కూడా ఈ దినాల్లో
ఒకవేళ సంభవించవచ్చు, మాకు కూడా సంభవించు అంటున్నాం. అలాంటి స్థితి సంభవించినా కానీ దేవుని మర్చేవారం కూడా. దేవుడు మన కొరకై ఒక స్థానాన్ని ఏర్పరిచాడు. నేను యుగ యుగములు ఆయనతో ఉండాలని ఒక స్థానాన్ని ఏర్పరిచాడు. కాబట్టి ఆ స్థానం కొరకై, ఆ యొక్క రాజ్యం కొరకై మనం ఎదురు చూసేవాడు ఉండాలి. అందుకని 20వ వచనం, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడైనాడు, మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా అవశ్యము. మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా అవశ్యం. కాబట్టి ఆ విధంగా అట్టి మరణమును తప్పించి దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. ఇంకొక సంవత్సరం మనకు ఆవిషి కలగజేసినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇంత కారణాన్ని బట్టి మనం దేవుని ఎంతగానో ఆరాధించబద్దులమన్నాయి. ఆయన చేసిన ఉపకారం దేనిని మర్చకూడదు. అన్నిటికంటే నాకు ఉద్యోగం ఎలా, నాకు ఆస్తి ఎలా, నాకు సంతానం ఎలా, నాకు కుమారులు ఎలా, ఇవన్నిటి ఈ లోక వైభవాన్ని బట్టి కాదు. దేవుడు మనల్ని రక్షించడమే గొప్ప వరం. ఆయన రక్షించడమే ఆయన గొప్ప వరం. కాబట్టి ఆ కారణాన్ని బట్టి దేవుని మనము ఆరాధించబద్దులమైనా ఆయన పూర్ణ రక్షణ కలగజేసి దేవుడు సదాకాలము దేవుడు అయినాడని మనకు తెలియజేస్తూ వచ్చాడు. అదే 91వ కీర్తన 4వ వచనం. 91వ కీర్తన, ఆయన తన రెక్కలతో నేను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. ఇక్కడ ఆయన తన రెక్కలతో నేను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన తన సత్యము కేడెమును డాలునై ఉన్నది. ఆయన సత్యము కేడెము డాలునై ఉన్నది. కేడం అంటే ఏమంటున్నా? కిరీటమా? కేడం. డాల్ అంటే చేత పట్టుకునేది, అడ్డు రాకుండా. కేడం అనేది నాకు కూడా అంత ఐడియా లేదు, కానీ ఆయన కేడెము డాలునై ఉన్నది. ఆయన సత్యం అంటే మేము ఇందాక చూసుకున్నాం కదా, వాక్యం. ఆయన వాక్యము కేడము డాలునై ఉన్నదని ఇక్కడ మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. నిన్నే కాదు, నన్ను కూడా కప్పుతాడు. ఆయన రెక్కలతో నన్ను కప్పేటటువంటి దేవుడు. ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. కాబట్టి ఈ మాటను బట్టి మన ఆయన కృతజ్ఞత తెలుస్తూ ఆయనను ఆరాధించేవారం కూడా. ఆయనను ఆరాధించబద్దులమైన మొదటిగా ఆయన చేసిన ఉపకారములు దేనిని కూడా మరవకూడదు. రెండోదిగా ఆయన కలుగజేసిన రక్షణను మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మూడోదిగా మనకు ఆయన రెక్కల కింద ఆశ్రయం కలిగినటువంటి దేవుడు, ఆశ్రయం కలిగించేటువంటి దేవుడు, ఆయన రెక్కల కింద ఆశ్రయం కలిగించేటువంటి దేవుడు. అంతేకాకుండా ఆయన కేడము డాలునైనటువంటి, కేడం అంటే భద్రత, మనకు ఎదురొచ్చేటువంటి బాణాలు, ఎదురొచ్చేటువంటి సమస్యలు, వీటన్నిటిని రాకుండా మరి ఆయన వాక్యం మనల్ని నడిపించేదిగా ఉంది. కాబట్టి ఈ మాటలను బట్టి మనము ఆయన ఎంతగానో ఆరాధించడానికి ఏమాత్రం వెనకాడదు. మరి ఏదేమనుకున్నా మొదటిసారి నిలబడినప్పుడు ఒక మాట చెప్పాను. ఆ మాటను బట్టి సంఘం ఎంతగానో లోబడింది. ఆ కారణం ప్రకారంగా ఇంకా ఆరాధించనేటువంటి మాట చెప్పకుండానే ఆరాధిస్తున్నారు. కాబట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు. ఆ విధంగానే మనం ఎప్పుడు కూడా ఇంకా ఆరాధించని మాట ఇక నుండి రాకూడదు. ఆరాధించాలి, లేకపోతే ఉండాలి. కాబట్టి ఆ ప్రకారంగా మీరందరూ ప్రభు మాటను బట్టి ఆ మాట విధేయత చూపినందుకే కూడా దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా సండే స్కూల్ పరిచర్య చాలా బలంగా ఉండాలక్క. సండే స్కూల్ పరిచర్య ఎందుకంటే గత దినాల్లో వచ్చిరాని పరిస్థితుల్లో నేను చేసిన పరిచర్య, సండే స్కూల్ పరిచర్యలో అప్పుడు నాకు ఇంకా పెద్ద చదువు కూడా లేదు. అప్పుడు పిల్లలు చూస్తే మంచి పొజిషన్లో, అందుకని దేవునికి అప్పుడప్పుడు నేను వందనాలు చెప్తున్నాను. కొందరు జాబులు చేస్తున్నారు, కొందరు మంచి చదువులు చదివినారు, కొందరు ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి వీరందరూ నేను అప్పుడు సండే స్కూల్ నేను చెప్పినటువంటి పిల్లలే పెరిగి పెద్దవారై కొంత జాబులలో ఉన్నారంటే వీరు నన్ను బట్టి కాదు, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, దేవునికి విధేయులైనందువల్ల దేవుడు వారికి ఇచ్చిన బహుమానం అని దేవునికి నేను ఎంతగానో వందనాలు చెప్తుంటా. ఇప్పుడు కూడా పిల్లల్ని కొద్దిగా బుద్ధి వచ్చిన పిల్లలు తల్లిదండ్రులు బాగా జాగ్రత్త పెట్టుకోవాలి. బుద్ధి వచ్చిన పిల్లలు మందిరంలో ఇవి తినకూడదు, ఇలా అల్లరి చేయకూడదని చెప్పాలి. ఒకవేళ చిన్నపిల్లలు ఇన్నని పిల్లలు అయితే ఏమో అది వేరే. బుద్ధి వచ్చిన పిల్లలు ఇప్పుడు వాడు ఉన్నాడు బిస్కెట్ తినద్దురా,
బిస్కెట్ తినేదంటే కూడా అట్టే తిన్నాడు. చెప్పాలమ్మా, వాడు వినేటువంటి ఏజ్ వచ్చింది దానికి, వానికి ఏ చూపించకూడదు అని కాదు. కానీ ఎందుకంటే మన సంఘంలో ఒకవేళ నేనున్నాను, ఇప్పుడు రేపొద్దున వేరే వాళ్ళు వస్తారు, ఇక్కడ చెప్పేటువంటి వాక్యం డైవర్ట్ అయిపోతుంది. వాళ్ళు ఏదో మనకి ఏదో చెప్పాలా, ఏదో బోధించాలా, ఏదో సంఘాన్ని ఆత్మీయంగా నేర్పాలని వస్తుంటారు. ఒక్కసారిగా వాళ్ళు చేసి తీయటం బట్టి డైవర్ట్ అయిపోతుంది. అలాంటి స్థితికి మనము మన పిల్లలు కారణం కాకూడదు. కాబట్టి ఇవన్నీ మనసులో ఉంచుకొని దేవుడు మన పక్షాన చేసిన మేలుని బట్టి మనల్ని ఆరాధిస్తాం. దేవుడి యొక్క వాక్యం దీవించిన. ఆరాధించే ముందు లేచి ఒక పాట పాడుకుందాం. మనం పాట సంఖ్య 168, ఇంకొక నెంబరు 166. లేచి పాడుకుందాం. నా ప్రాణమా, నా సర్వమా, నా ప్రాణమా, నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. క్షమించును నీ పాపములను, కుదుర్చును నీ రోగములను. క్షమించును నీ పాపములను, కుదుర్చును నీ రోగములను. కీడు నుండి నీ ప్రాణమును రక్షించి కరుణ కిరీటము
ఎలుగును బాధితులకు బహు న్యాయము తీర్చు యెహోవా ఎంతో దయాళుడు బాధితులకు బహు న్యాయము తీర్చు యెహోవా ఎంతో దయాళుడు నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదాస్తుతులను చెల్లించుమా అరువకు ఆయన మేలులను అరువకు ఆయన మేలులను బలముని నింపబడినారిది వంటి వరమని ప్రభు ఎరుగను బలముని నింపబడినారిది వంటి వరమని ప్రభు ఎరుగను గట్టి పువ్వువలెను నది మన బ్రతుకు గాలి వీచగా అది ఎగిరిపోవును గట్టి పువ్వువలెను నది మన బ్రతుకు గాలి వీచగా అది ఎగిరిపోవును నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదాస్తుతులను చెల్లించుమా అరువకు ఆయన మేలులను అరువకు ఆయన మేలులను స్థిరపరచి తన సింహాసనము సర్వలోకమును నిలుచునే స్థిరపరచి తన సింహాసనము సర్వలోకమును నిలుచునే నీ ఆజ్ఞలను పాలించెదము నా ప్రాణమా ప్రభువు స్తుతించుమా నీ ఆజ్ఞలను పాలించెదము నా ప్రాణమా ప్రభువు స్తుతించుమా నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదాస్తుతులను చెల్లించుమా అరువకు ఆయన మేలులను అరువకు ఆయన మేలులను కూర్చోండి. మొట్టమొదటిగా వాక్యం మేరకు సండే స్కూల్ టీచర్ ఆరాధన చేస్తారు. తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి క్లుప్తంగా బిగ్గరగా ప్రభువుని ఆరాధించాలి.